నంద్యాల జిల్లా బనగానపల్లెలో మంత్రి బీసీ జనార్దన్ రెడ్డికి టీడీపీ శ్రేణులు స్వాగతం పలికారు. మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి రాకతో ఫ్లెక్సీల ఫోటోలతో కోలాహలంగా మారింది. బనగానపల్లెకు 10 కిలోమీటర్ల దూరంలోని గోవిందిన్నే నుండి టీడీపీ శ్రేణులు కార్యకర్తలు భారీ ఎత్తున ర్యాలీగా వెళ్లి టపాసులు పేల్చి పూల గజమాలతో జనార్దన్ రెడ్డికి స్వాగతం పలికారు టీడీపీ శ్రేణులు. బనగానపల్లి నుండి రెండవసారి ఎమ్మెల్యేగా ఎన్నికైన బీసీ జనార్దన్ రెడ్డికి రోడ్లు భవనాల శాఖ మంత్రిగా అవకాశం కల్పించడంపై ప్రజలు హర్షం వ్యక్తం చేశారు. బీసీ జనార్దన్ రెడ్డి బనగానపల్లెకు రాకతో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. నంద్యాల జిల్లా బనగానపల్లె నియోజకవర్గము. నా పేరు బోయ వెంగన్న. బనగానపల్లె నియోజకవర్గం అభివృద్ధి గురించి జనార్దన్ రెడ్డి గారు 2014లో బాగు చేసినాడు. ఆయన 2019 ఎన్నికల్లో ఓడిపోయినాడు. 2019 ఎన్నికలలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి అరాచకాలు ఎక్కువైనాయి. రాష్ట్ర సంపద అంతా దోచుకు తిన్నాడు. జగన్మోహన్ రెడ్డి ఏ విధంగా వచ్చినాడంటే రాష్ట్రానికి ఆశతో వచ్చినాడు. ఆశతో ఉన్నవానికి పదవి ఎండగడితే రాష్ట్ర సంపదను దోసుక తింటాడు. ఏ విధంగా దోసుక తిన్నాడో, ప్రజాస్వామ్యంలో మనకు అన్నీ అవసరమే. బడుగు బలహీన వర్గాలకు సేవ చేయాలి కానీ రాష్ట్ర సంపదను దోసుకు తినకూడదు. జగన్మోహన్ రెడ్డి ఆశయంతో ఇసుకను దోసుకు తిన్నాడు, మైనింగ్ను దోసుకు తిన్నాడు, తర్వాత లేనిపోని సమస్యలు సృష్టించినాడు, టీడీపీ వాళ్ళను బాధ పెట్టినాడు. అంటే అదేవిధంగా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తీసుకొచ్చినాడు. అది జగన్మోహన్ రెడ్డికి యమాపాశమైంది. నంద్యాల జిల్లా ఈరోజు రాష్ట్రంలో మినిస్టర్ హోదాలో మా బీసీ రెడ్డికి చంద్రబాబు నాయుడు గారు మినిస్టర్ కట్టబెట్టడం, రోడ్లు భవనాల శాఖ మంత్రి అయ్యడం చాలా సంతోషకరం. కూటమిలో ఉన్న అందరికీ, పవన్ కళ్యాణ్ గారికి, బీజేపీకి, మన చంద్రబాబు నాయుడు గారికి ముఖ్యంగా ధన్యవాదాలు ఇచ్చారు. మా గ్రామం తరఫు నుంచి అమ్మగారి ఆధ్వర్యంలో ఈరోజు బనగానపల్లె నియోజకవర్గానికి మొట్టమొదటిసారిగా 40 ఏళ్ల చరిత్ర తిరగరాసి బనగానపల్లెకి ఇచ్చేసిన జనార్దన్ కోసం వెయిట్ చేస్తున్నాం. మేమందరం వారి కోసం అందరం కలిసి తెలుగుదేశం కార్యకర్తలము, తెలుగుదేశం అభిమానులు, అమలరావు అభిమానులు అందరూ కలిసి ఇక్కడి నుంచి మా ఊరికి చేసి